వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఏమన్నారంటే బ్రిటిష్ పాలనే బాగుంది టీడీపీ పాలన కంటే అన్నట్టు కూడా నిన్న కామెంట్ చేశారు. అంటే తన నియోజకవర్గంలో పోలీసులు అలా అరాచకం ఎక్కువైపోయింది అనేది కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలనే బాగుందంటారా టీడీపీ కూటమి అన్నది కూడా అక్కడ మాట్లాడుతున్నారు. మీరు ఆ జిల్లా వాసి కాబట్టి మీరేమంటారు సార్? ఇప్పుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు పెద్దలు నంద్యాల వరదరాజులు రెడ్డి చాలా ఇది 7వసారి ఆయన ఎమ్మెల్యేగా కావడం, సీనియర్ మోస్ట్ నాయకుడు. తర్వాత చాలా నిజాయితీ పరుడు, నిక్కచ్చిగా ఉండేవాడు, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. కాబట్టి ఆయన ఒక విధంగా రాజకీయ భీష్మాచార్యుడు. ఈ ప్రాంతంలోని కడప జిల్లాలోనే కాకుండా రాజకీయాల్లోనే రాజకీయ భీష్మాచార్యుడు. ఒక రైతుగా ఉంటాడు, ఒక సామాన్య కుటుంబీకుడు, సింపుల్ గా ఉండేవాడు. కాబట్టి ఆయన ఏదన్నా అన్నాడంటే దాంట్లో వచ్చేసి కొంత దాన్ని పాజిటివ్ దృక్పథం తీసుకోవాలి ఏ గవర్నమెంట్ అయినా కానీ. తర్వాత ఇక్కడ ఇంకా అక్కడెక్కడ వచ్చేసి పోలీసులు హై హ్యాండెడ్నెస్ ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నిజంగా బ్రిటిష్ వాళ్ళు కూడా నాట్ ఓన్లీ కూటమి ప్రభుత్వం, ఈవెన్ జగన్ ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ కొన్ని సందర్భాల్లో ఆంగ్లేయుల కంటే ఎక్కువగా వీళ్ళ యొక్క పోలీస్ జులుం ప్రదర్శించిన సందర్భాలు అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువ చేసిన సందర్భం ఉంది. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయా? పోలీసుల చేతిలోనే జిల్లా యంత్రాంగం నడుస్తుందా? అప్పుడప్పుడు అక్కడక్కడ, అప్పుడప్పుడు అక్కడక్కడ. రైతులకు 2 నెలల్లో 40,000 ఇవ్వాలి, కానీ ఇచ్చింది 10,000, ఎగ్గొట్టింది 30,000 అని చెప్పి ఒక చర్చ. అదేవిధంగా ఉచిత పంటల బీమా ఉంటే ఎకరాకు 20,000 నుంచి 25,000 అందేది అన్నట్టు కూడా ఇంకో చర్చ. ఇన్పుట్ సబ్సిడీ 1,100 కోట్లకు పైగా ప్రయోజనం ఉండేది. అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతన్నలకు ఇంకా భరోసా ఉండేది అనేది చర్చ. నిజమే అంటారా సార్? నిజమే కదా. ఇప్పుడు దీంట్లో ఒకటి వచ్చేసి గతంలో రైతు భరోసా జగన్ ప్రభుత్వము, ఇప్పుడు అన్నదాత సుఖీభవ కానీ పేరు మార్చారు. అమ్మను మమ్మీ అన్నట్టు, నాన్న డాడీ అన్నట్టు పేరు మార్చారు. కానీ ఇక్కడ నేను ముందే చెప్పినట్లు సంవత్సరానికి 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 26,000 రూపాయలు రావాలి. సరే, కేంద్ర ప్రభుత్వము 3 విడతలుగా 2,000 ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము గతంలో జగన్ ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా 12,500 రూపాయలు ఇస్తాను ఎకరాకు ప్రతి ఏడాది రైతుకు అని చెప్పేసి వైకాపా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఎంత? ప్రతి రైతుకు ఏడాదికి 12,500 రూపాయలు. కానీ ఆఖరికి ఇచ్చింది ఎంత? 7,500 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 ప్లస్ 7,500 రూపాయలు 1,900. కానీ రాష్ట్ర ప్రభుత్వమే 12,500 ఇస్తామని చెప్పింది. కాబట్టి జగన్ ప్రభుత్వం ఏమో వచ్చేసి ఒక 5,000 రూపాయలు కోతకు వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 6,000 తీసేస్తే వీళ్ళు 14,000 ఇస్తున్నారు. కాబట్టి 6,000 కోత. జగన్మోహన్ రెడ్డి ఏమో చెప్పిన దాంట్లో 5,000 కోత కోసాడు, చంద్రబాబు నాయుడు ఏమో చెప్పిన దాంట్లో 6,000 కోత కోసాడు. దట్టు మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం 2024-25కు ఒక పైసా ఇవ్వలే. 20,000 ఇవ్వలే, 14,000 ఇవ్వలే, ఏది ఇవ్వలే. కాబట్టి అందుకోసమే పంచపాండవులు మంచం కోల్లా చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇక రెండవది పంటల బీమా. రైతుకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల బీమా పథకం అనేది చాలా ఆదుకుంటుంది. పంటల బీమా పథకము దీంట్లో వచ్చేసి ఫసల్ బీమా అనేది ఒకటి, వాతావరణ ఆధారిత బీమా అని 2 రకాలు ఉంటాయి. ఫసల్ బీమా అనేది ఒకటి, వాతావరణ ఆధారిత బీమా. ఈ ఏ దానికైనా కానీ ప్రీమియం కట్టాలి. అది రైతు కడతాడా, ప్రభుత్వాలు కడతాయా? ప్రీమియం కడితేనే నష్టం వచ్చినప్పుడు పంటల బీమా వస్తుంది. మనం ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కు మనం ప్రీమియం కట్టే కదా ఇన్సూరెన్స్ వచ్చేది. అలాగా ప్రీమియం కట్టాలా, రైతన్నా కట్టాలా, రైతు తరపున ప్రభుత్వం అన్నా కట్టాలా. కానీ ఈ 2 స్కీముల తరపున అటు రైతు కట్టలేదు, తెలియక ఇట్లా ప్రభుత్వము కట్టలేదు. దానివల్ల మొత్తం పంటల బీమా పథకమే అప్లై కావడం లేదు. ఇది పంటల బీమాకు సంబంధించి. ఇంకా పంట నష్టపరిహారం. ఇప్పుడు మన తుఫాను వచ్చింది, మాందు తుఫాను, అంతకుముందు హుదుహు తుఫాను,
లేదా కరువు వస్తుంటది, వడగండ్ల వాన వచ్చినప్పుడు పంట నష్టపోతుంది. పంట నష్టపోయినప్పుడు రైతుకు వచ్చేసి 1,00,000, 2 లక్షలు నష్టం వస్తుంది. కానీ గవర్నమెంట్ ఏదో అంతో ఇంతో 10,000, 20,000, 30,000 సహాయం చేస్తుంది. పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అది కూడా చేయడం లేదు. ఎన్యూమరెంట్ సక్రమంగా చేయడం లేదు. ఎన్యూమరేషన్ చేసిన దానికి కూడా సకాలంలో ఇవ్వడం లేదు, ఇచ్చిన అరకొర. కాబట్టి పంట నష్టపరిహారము రావడం లేదు, పంటల బీమా రావడం లేదు, తర్వాత అన్నదాత సుఖీభవ ఇస్తామన్న విధంగా ఇవ్వడం లేదు. కాబట్టి రైతుకు ఏ కోణములో న్యాయం చేయడం లేదు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. బీహార్ ఎన్నికల ఫలితాలు చూశారు, బీహార్ ప్రచారం చూశారు. ఓకే, అదంతా పక్కన పెడదాం. ప్రమాణ స్వీకారం కూడా అయింది. నితీష్ కుమార్ గారు 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సంతోషం. ఓకే, బానే ఉంది అంతా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదేంటంటే SIR అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ సార్ అనే పేరుతో కొత్త దొంగ ఓట్లను గుర్తించేందుకు ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చింది బీహార్ లో. అది మీకు కూడా తెలిసే ఉండుంటుంది. కానీ ఇప్పుడు దీని మీద కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. దాదాపుగా 60 లక్షల ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ గారు ఆరోపించారు సర్ అనే పేరుతో. ఇప్పుడు సర్ అనే సిస్టమ్ కూడా ఏపీలోకి వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ దొంగ ఓట్లను కూడా గుర్తించే దిశగా కూడా ముందుకు వెళ్తుందనేది కూడా చర్చ. కాంగ్రెస్ లో కూడా దొంగ ఓట్లు ఉన్నాయట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? దీనికి ప్రధానంగా స్థానిక నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు మా ఊర్లో ఉంది, మా ఊరు వేంపల్లిలో. ఇక్కడ అరకుల ఓట్లు ఓటర్ల జాబితా లేకుండా అనర్కుల ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు నా పేరు ఉందా లేదా అనేది నేను చూసుకోవాలా. నా పేరు ఉందా, మా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేదా, అవి లేకుండా ఉంటే ఫారం 6 సబ్మిట్ చేయాలి. అదేవిధంగా దొంగ ఓట్లు ఏదైనా ఉంటే, ఈ ఊర్లో లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అటువంటి ఏమైనా దొంగ ఓట్లు ఉంటే దానికి వేరే ఫారం ఉంది, ఫారం 7 సబ్మిట్ చేయాలా. లేదు పేరు మార్పు, తులసిరెడ్డి బదులు స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, లేకుంటే ఇంటి నంబర్ మార్తే ఇంటి నంబర్ మార్పించుకోవాలన్నా దానికి ఫారం 8 ఉంది. కాబట్టి ఫారం 6 అది అరకుల ఓటు చేర్పించుకునేదానికి, ఫారం 7 ఓట్లు తొలగించేదానికి, ఫారం 8 ఆల్టరేషన్ ఉంది. కాబట్టి స్థానికంగా అది ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ, ఇక్కడ స్థానిక నాయకులను, స్థానిక కార్యకర్తలను వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి, ఈ విధంగా ఓటర్ల జాబితాలు సక్రమంగా చూసుకోండి, మీ పేర్లు ఉన్నాయా లేదా, దొంగ ఓట్లు ఉన్నాయా లేదా అని చూసుకోమని చెప్పేసి అన్ని పార్టీలు వాళ్ళ స్థానిక నాయకులకు, క్యాడర్కు వాళ్ళకి అవేర్నెస్ కలిగించి శిక్షణా శిబిరాలు పెట్టి ఆ ప్రకారంగా చేయాలి. కానీ ఊరికే మాట్లాడుకుంటే దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు అనుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. దొంగ ఓట్లు డెఫినెట్ గా వచ్చేసి ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటాయి. మనం ఏ ఓటర్ల జాబితా తీసుకున్నా, ఏ పోలింగ్ స్టేషన్ తీసుకున్నా ఖచ్చితంగా అరకుల ఓట్లు కొన్ని మిస్ అయింటాయి. అనర్కుల ఓట్లు ఆ ఊర్లో లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఈ ఓట్లు వచ్చేసి కొన్ని యాడ్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో, పల్లెటూళ్ళలో పెద్దగా ఉండవు. పల్లెటూళ్ళలో బాగా తెలిసిపోతుంది ఆ ఊర్లో ఆ ఓటర్ ఉన్నాడా లేదా అని. అర్బన్ ఏరియాస్ లో, టౌన్లలో పెద్దగా తెలియదు. కాబట్టి ఇక్కడ నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైకాపా కానీ, ఏ పార్టీలు సరే వాళ్ళ పార్టీ క్యాడరు ఓటర్ల జాబితా, ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ఆ ముసాయిదా జాబితాలో చూసి అర్హుల పేర్లు లేకుంటే ఫారం 6 సబ్మిట్ చేయాలా, దొంగ ఓట్లు ఉంటే ఫారం 7 సబ్మిట్ చేయాలా, పేరు మార్పు ఉంటే ఫారం 8 సబ్మిట్ చేయాలా. ఆ విధంగా చేయాలి. తప్ప వచ్చేసి ఊరికే దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పుకుంటా పోతే అది దానివల్ల ఉపయోగం ఉండదని నా అభిప్రాయం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది ఏపీలో. దానికి ముందే సర్ అనే సిస్టమ్ వస్తే ఓట్లు తొలగించే ప్రక్రియ అన్నట్టు కూడా ఏమైనా ఆరోపించే అవకాశం ఉందా ప్రత్యర్థి అంటే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు? నేను అదే చెప్తున్నాను. ఏ పార్టీ కానీ, ఏ ఎన్నికలు కానీ ఫైనల్ గా వచ్చేసి ఎన్నికలకు ముందు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీ ఆఫీసులోను, ఎండిఓ ఆఫీసులోను, ఎంఆర్ఓ ఆఫీసులోను దాని బూత్ వైజ్ గా వచ్చేసి లిస్ట్ వేస్తారు. దాంట్లో మొత్తం ఒక 1000 ఓట్లు ఉంటే ఆ 1000 ఓట్ల చేస్తారు. దాంట్లో మనం చూసుకోవాలి. పోయి మనం వచ్చేసి మన పేరు, నా పేరు తులసిరెడ్డి పేరు ఉందా లేదా, మా భార్య పేరు ఉందా లేదా చూసుకోవాలా. లేకుండా పోతే నేను ఫారం 6 వచ్చేసి సబ్మిట్ చేయాలా బూత్ లెవెల్ ఆఫీసర్కు, అక్కడ కన్సర్న్ ఎంఆర్ ఆఫీసర్ను. లేదు వచ్చేసి దొంగ ఓట్లు అనేకం వచ్చేసి వేరే పక్క పల్లెల ఓట్లు వచ్చినాయో, చనిపోయిన ఓట్లు ఉంటే ఫారం 7 సబ్మిట్ చేయాలి నేను వచ్చేసి. లేదు నా పేరు వచ్చేసి తులసిరెడ్డి బదులు తులరెడ్డి అని పట్టింది అనుకోండి, సి మిస్ అయింది అనుకోండి, దానికి ఫారం 8 అది చేయాలా. అది
స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికలు కానీ అది చేయాలి తప్ప అది చేయకుండా ఊరికి దొంగ ఉంటున్నాయి, నా పేరు లేదు అనుకుంటే ఏం ప్రయోజనం అంట నేను వచ్చేసి. అది కింద క్యాడర్ చేయాలంట నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా, ఏ పార్టీ ఎడ్యుకేట్ చేయాలా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.